మిత్ర ఇంటికి ఒక ఆర్టిస్ట్ వస్తుంది. అప్పుడు అరవింద ఆ అమ్మాయిని ఇంట్లో అందరికీ పరిచయం చేస్తూ, ఈ అమ్మాయి ఒక ఆర్టిస్ట్, తను మామూలు ఆర్టిస్ట్ కాదు, బ్లడ్తో బొమ్మలు గీస్తుంది అని చెప్పి అరవింద తనని అందరికీ కూడా పరిచయం చేస్తూ ఉంటుంది. మిత్ర క్షేమం కోసం రక్తంతో ఒక ఆట వేయించాలని అరవింద అనుకుంటుంది. మీలో మిత్ర గారికి బాగా దగ్గరైన వాళ్ళు ఎవరు, వాళ్ళ రక్తంతోనే నేను ఆర్ట్ గీస్తాను అని చెప్పి ఆ ఆర్టిస్ట్ చెప్పడంతో అప్పుడు లక్ష్మి ముందుగా ఆ ఆర్టిస్ట్ దగ్గరికి వచ్చి, మిత్ర గారి క్షేమం కోరుకునే నేనే ఆయన కోసమని బ్లడ్ ఇస్తాను, నా బ్లడ్ తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటే, అవసరం లేదు నేను ఇస్తాను, నా బ్లడ్ తీసుకోండి అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఇకలా అనుకోకుండా మనీష లక్ష్మి వేసిన ప్లాన్లో చిక్కుకుంటుంది. అరవింద కూడా నువ్వేమీ అవసరం లేదు లక్ష్మి అంటూ నువ్వివ్వు మనీష అని మనీషతో అంటుంది. ఇక దాంతో అరవింద తనకు సపోర్ట్ చేసి మాట్లాడిందనుకొని మనీష విజయ గర్వంతో లక్ష్మి వైపు చూస్తూ నువ్వు ఓడిపోయావు అన్నట్టుగా సైగ చేస్తూ ఉంటే, ఇక లక్ష్మి మాత్రం ఎంతగానో ఆనందపడిపోతూ నువ్వు దొరికిపోయావు మనీష, ఇప్పుడు నువ్వు బ్లడ్ ఇస్తావు కదా, ఈ శాంపిల్తో నువ్వు ప్రెగ్నెంట్వి కాదని నిరూపిస్తాను అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.